ప్రతిపక్ష ఛాంబర్ను లాక్కుని కేసీఆర్ను ప్రభుత్వం అవమానించిందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ను గౌరవిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తిని పీఏసీ చైర్మన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దురదృష్టకరంగా ఎవరు కూడా ఊహించని విధంగా 40-45 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఛాంబర్ నుంచి కేసీఆర్ గారిని బయటకు గెంటేసినారు. బయటకు గెంటేసి ఎక్కడో ఒక దగ్గర 2 రూమ్లు ఇచ్చి అక్కడ కూర్చో అని చెప్పినారు. ప్రతిపక్ష నేత ఛాంబర్ని కేసీఆర్ గారి దగ్గర నుంచి లాక్కున్నది ప్రభుత్వం. లాక్కొని ఒక ప్రతిపక్ష నాయకుని అవమానం చేసింది. ఇప్పుడేమో కేసీఆర్ గారిని మేము అవమానం చేయము అన్న మాట మాట్లాడుతున్నారు. 50 సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను తుంగలో తొక్కి ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా, కేసీఆర్ గారిని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో పీఏసీ చైర్మన్ నియమించుకున్నారు. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడమో అని నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. అట్లనే మార్చురీకి పంపిస్తామని అంటారు. ఇదేనా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే పద్ధతి? మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతల్లో ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి గారిది.